ఎవరైతే కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో సో వాళ్ళైతే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి. ప్లీజ్ ఎవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో ప్లీజ్ స్టార్ట్ చేయకండి. ఎందుకంటే బయట బిజినెస్ అస్సలు బాగాలేవు, చాలా కాంపిటీషన్ ఉంది. ఉన్న వాళ్ళే ఈగలు తోలుకుంటున్నారు, ఉన్న వాళ్ళకు లేవు, లేని వాళ్ళకు కూడా లేవు. అంటే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో కూడా లేవు. సిగ్గుకి అంటే ఎక్కడ చెప్పుకుంటే వాళ్ళ వాల్యూ పోతుందో అని చెప్పి ఎవ్వరు బయటికి చెప్పుకోవట్లేదు. కానీ ఇదైతే నిజమండి, ఎవరి దగ్గర లేవు. కాంపిటీషన్, విపరీతమైన కాంపిటీషన్. సోషల్ మీడియా వచ్చిన తర్వాత విపరీతమైన కాంపిటీషన్స్. సెలబ్రిటీస్ కూడా చీరలు అమ్ముతున్నారు, సీరియల్ యాక్టర్స్ కూడా డ్రెస్సెస్ అమ్ముతున్నారు, శారీస్ అమ్ముతున్నారు, ఆయిల్స్ అమ్ముతున్నారు, పర్ఫ్యూమ్స్ అమ్ముతున్నారు. సో ప్రతి దగ్గర కాంపిటీషన్. వాళ్ళు అమ్ముతున్నారు అని మనం ఎందుకు అమ్మకూడదని మనం స్టార్ట్ చేస్తాం కదా, అసలు వేస్ట్. ఎందుకంటే బయట మార్కెట్లో కొనే వాళ్ళకన్నా అమ్మే వాళ్ళ సంఖ్య ఎక్కువ ఉంది. అది దిగాకే తెలుస్తుంది. కాబట్టి నేను దిగిన తర్వాత చూసి మరీ ఎక్స్పీరియన్స్తో మరీ చెప్తున్నాను. సీరియస్గా అండి, చాలామంది ఏడుస్తున్నారు. పర్సనల్గా నాకు కాల్ చేసి అక్క ఇది సిచ్యువేషన్ ఇట్లా ఉందని ఏడ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇలా మోసపోవద్దు, మీరు కూడా ఇలా అవ్వద్దని చెప్పి మాత్రం ఈ వీడియో తీస్తున్నానే తప్ప ఇంకేదీ లేదు. సీరియల్ యాక్టర్సే చెప్తారండి ఇక్కడ ఈ మెటీరియల్ దొరుకుతుంది, ఇక్కడ హోల్సేల్లో ఇలా ఉంటుంది, మీరు బిజినెస్ స్టార్ట్ చేయండి మీకు ప్రాఫిట్ ఉంటుందని. తీరా చాలా వాళ్ళ వీడియోస్ చూసి వెళ్ళి కొన్న వాళ్ళు వేలల లక్షలలో ఉన్నారు. సో ఆ కొన్న వాళ్ళే ఇప్పుడు ఎవరైతే చెప్పారో ఇక్కడ దొరుకుతుందని చెప్పి వాళ్ళే బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు. అంటే మీకు అర్థమవుతుంది కదా, ఎవరైతే ఇక్కడ కొనండి అని చెప్పాక వాళ్ళని చూసి లక్షలు పెట్టి కొన్ని బిజినెస్లు స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇప్పుడు అక్కడికి ఎందుకు వస్తారండి? వీళ్ళ దగ్గరికి వెళ్తారు కదా, ఇక్కడే కొంటారు కదా. మీరే చెప్తారు ఇక్కడ కొనండి అని, మరి మీరే స్టార్ట్ చేస్తారు. సో ఎక్కడ కొనాలి?